హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు సీరియల్లో ఏం జరుగుతుందో చూద్దామండి. ఇంకా రాజ్ అయితే ఎలాగైనా కావ్య మీద గెలవాలనే ఉద్దేశంతో అయితే కావ్య వేసిన డిజైన్స్ అయితే దొంగతనం చేయాలనేసి అనుకుంటాడు. మరి ఆ విషయాన్ని కావ్య కనిపెడుతుందా లేదా, మరి రాజు కావ్య మీద విజయం సాధిస్తాడనే విషయాన్ని మనం చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా అంటే ధనలక్ష్మి అయితే తినకుండా అయితే ఇంకా తన కొడుకు గురించి అయితే ఇంకా న్యాయం కోసం అయితే పోరాడుతూ ఉంటుంది. మరి ధనలక్ష్మి చేసిన పనికి సీతారామయ్య గారు కానీ ఇంద్రవేణి కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, అందుకు సీతారామయ్య గారు ప్రకాష్ తోటి ఏమని సలహా ఇస్తారు ధనలక్ష్మికి అనే విషయాన్ని మనం చూడాల్సి ఉందని. మరోవైపు చూసినట్లయితే ఇంకా రాజ్ అయితే ఏ విధంగా అయినా కావ్య మాత్రం మీటింగ్ అటెండ్ కాకుండా చేయాలనేసి అయితే క్యాబ్ డ్రైవర్కి అయితే ఇంకా తనను లేట్ తీసుకురమ్మనేసి చెప్తా ఉంటాడు. మరి అందుకు అతను ఏం చేస్తారు, మరి కావ్య నిజంగానే మీటింగ్ లేట్గా వస్తుందా, మరి రాజు చేసిన దొంగతనాన్ని బయటపడుతుందా లేదా అనే విషయం మనం ఈరోజు సీరియల్ చూద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సీరియల్ కొంచెం భాగంగా విన్నట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే రాజు అయితే అందరూ ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా కళావతి శృతి మాత్రం తన క్యాబిన్లో ఉంటే ఇంకా అప్పుడే కావ్య అయితే ఇలా తనని డిజైన్స్ వేసి పక్కన పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే శృతి ఇలా అంటుంది, మేడం ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళడం, మరి డిజైన్స్ అంటే ఎందుకు, ఇక్కడే ఉంటే సేఫ్గా ఉంటాయి, ఒకవేళ ఇంటి తీసుకెళ్తే అక్కడిక్కడ మర్చిపోయే ప్రమాదం ఉంటుంది, అందుకనే ఇక్కడ ఆఫీస్లోనే ఉండనివ్వు అనేసి అంటూ ఉంటే, ఏమో మేడం అంటే అలా ఏం కంగారు పడక శృతి, సరే వెళ్ళం పదా, ఇంకా టైం అయిపోయింది, అయినా మీ బాస్ వెళ్ళిపోయాడా లేదా అనేసి ఇంకా రాజు ఉన్న మేనేజర్ గది వైపు అయితే కావ్య అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పటికైతే ఆ క్యాబిన్లో అయితే రాజు మాత్రం ఉండడు. సరే వెళ్ళిపోయినట్టున్నారులే అనేసి ఇంకా కావ్యను స్థితి అయితే ఇద్దరు వస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు బయట రావడం గమనించే రాజు అయితే ఇంకా సరాసరి ఇంకా లోపలికైతే కావ్య ఉన్న గదిలోకి అంటే సిఓ గదిలోకి అయితే వెళ్ళిపోయి ఇంకా కావ్య వేసిన డిజైన్స్ అయితే ఇంకా వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ వచ్చేస్తూ ఉంటారు, శృతి ఉన్న కావ్య. ఇంకా రాజు అయితే ఆ పైన టేబుల్ పైన పెట్టిన డిజైన్ చూస్తూ చాలా బాగా వేసిందే కావ్య, అమ్మో నేను మాత్రం నా యొక్క ఎంప్లాయీస్ నమ్ముకుంటే నేను కంపల్సరీ ఈ పందెంలో ఓడిపోయేవాడిని, అయినా ఇంత క్రియేటివిటీగా ఎలా గీసింది అసలు అని తిను, చాలా బాగున్నాయి అనేసి ఇంకా ఒక్కొక్క ఫోటో అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటారు రాజు. అంతలోనే కావ్యకు తను బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి, అయ్యో శృతి నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అనేసి ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా లోపలికి వచ్చి అంటే వాళ్ళని గమనించే రాజు తన కింద ఉన్న కబోర్డ్లో అయితే దాక్కుంటాడు. అంతే రాజు ఆ ఫోటో తీసుకున్న హడావిడిలో అయితే పేపర్స్ అయితే హడావిడిగా పెట్టేస్తాడు టేబుల్ పైన. అప్పుడే కావ్య ఇంకా లోపలికి ఎంట్రీ కావడంతో అక్కడ ఉన్న డిజైన్ చూస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏంటి డిజైన్స్, ఇందులోకి ఎవరో వచ్చి వెళ్ళిపోయారే అనేసి కావ్య అనుకుంటుంది. అప్పుడే శృతి అంటుంది, ఎవరు వస్తారు మ్యామ్, మనం ఇప్పుడే కదా వెళ్ళింది అనేసి అంటూ ఉంటే, ఏమో ఎందుకంటే నేను పెట్టిన డిజైన్స్ నా వైపు ఉండేవి కానీ ఇప్పుడు అటువైపు తిరిగి ఉన్నాయి అనేసి అంటూ ఉంటుంది కావ్య. అలా ఏమి ఉండదు మ్యామ్ అంటే, కానీ ఎవరో ఒకరైతే వచ్చి వెళ్ళారు అనేసి ఇంకా కావ్య అంటూ ఉంటే శృతి అంటూ ఉంటుంది, అంటే మ్యామ్ మన ఆఫీస్లో దయ్యాలు ఉన్నాయా ఏంటి అనేసి అంటే, నీ బొంద దయ్యాలు ఏంటి అనేసి అయితే కావ్య అంటూ ఉంటుంది ఇంకా శృతిని. అప్పుడే ఇంకా రాజ్ అయితే అప్పుడే శృతికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది, అమ్మో అంటే నాకు డౌట్ మ్యామ్ రాజ్ సార్లు వచ్చి ఉంటాడేమో లోపలికి, ఎందుకంటే మీ ముందు మీ డిజైన్స్ ఎలా వేశారో చూద్దామనేసి రావచ్చు అనుకుంటా అనేసి అంటే, అలా ఎందుకు అనుకుంటాం అంటే రాజ్ సార్ యొక్క స్ట్రాటజీలు కానీ అవన్నీ ఎప్పుడు ఎలాగ మారుతారో చేంజ్ అవుతారో తెలియదు కదా, నాకు ఎందుకో సారే వచ్చి వెళ్ళి ఉంటాడు అంటే, చీచి అలా ఎందుకు వస్తారు, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, అయినా నా మీద గెలవాలనేసి ఇలా దొంగతనంగా ఏం చెయ్యడు అనేసి రాజు గురించి మంచిగా మాట్లాడుతుంటే, ఇక్కడ రాజు మాత్రం అయ్యో కళావతి నా మీద నువ్వు బాగానే నమ్మకం పెట్టుకున్నావే అనేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడే కళావతి మాత్రం అయినా తను ఒక కోపిస్టి కానీ ఈగో పర్సన్, కానీ ఇలా నెగిటివ్ అంటే దొంగతనం చేసి తను గెలవాలనేసి అయితే ఎప్పుడు అనుకోడు శృతి అంటే, ఏంటి మా మీరు సార్ ఉన్నప్పుడేమో అతనితో గొడవ పడతారు, లేనప్పుడేమో పొగుడతారేంటి అంటే, అది అంతేలే పద అనేసి అంటూ ఉంటారు. ఇంకా రాజు మాత్రం అయితే అందులోనే అట్లే కబోర్డ్లో కూర్చొని ఉంటుంది. ఇంకా శృతి ఉండైతే కావ్య అయితే రాజుని అయితే కనిపెట్టలేకపోతుంది, తన తీసిన డిజైన్స్ తను తీసుకున్న విషయాన్ని తెలుసుకోలేక ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇంకా తను వెళ్ళిపోవడంతో కబోర్డ్ నుంచి బయటికి లేసి, అమ్మయ్యా వెళ్ళిపోయారా, అంతసేపు ఆ ఇరుకు దాంట్లో కూర్చోపోలేకపోయాను, అయినా కావ్య నువ్వు నా మీద చాలా నమ్మకమే పెట్టుకున్నావు, కానీ నిన్ను మోసం చేయక తప్పట్లేదు, అంటే ఈ కంపెనీ బరువు బత్తలు అంటే ఇంకా మంచి వృద్ధిలోకి తీసుకురావాలంటే ఈ పని చేయక తప్పట్లేదు అనేసి ఇంకా
రాజు అయితే అనుకుంటాడు, ఎలాగైనా ఈ డిజైన్స్ అయితే రీక్రియేటివిటీ చేసేసి నేను గీసినట్టుగా చూపెట్టాలి అనేసి ఇంకా రాజు అయితే తను తీసుకున్న వాటిని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అందరూ మళ్ళీ డైనింగ్ హాల్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ ధనలక్ష్మి అయితే రాదు. అప్పుడే ప్రకాష్ ఇంకా ధనలక్ష్మి అయితే వస్తూ ఉంటే ప్రకాష్ అంటారు, రోజు అంటుంటున్నావు కదా చెల్లె, మా చూడు ధనలక్ష్మి వస్తుంది ఆకలికి ఆశలేక అని అంటే, అప్పుడే కానీ ధనలక్ష్మి అంటే డైనింగ్ టేబుల్ దగ్గర రాకుండా మళ్ళీ తను సపరేట్ వండుకున్న కిచెన్లోకి వెళ్ళేసి అవన్నీ తీసుకుని వస్తుంటుంది. అప్పుడే ఇంద్రవేణి, ఇప్పుడేం చూసావు ప్రకాష్, ఆగు, అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది అంటే తను వేరే సపరేట్ వండుకొని తీసుకుని వచ్చి టేబుల్ పెట్టుకొని తింటూ ఉంటుంది. అప్పుడే అంటుంది ఇంద్రవేణి, అయినా తనకు న్యాయం జరగలేదని నీ భార్య వేరే కుంపటి పెట్టుకుందిరా, మనం వండిన అన్నం తినదట, శాంత వండింది, తనే సపరేట్ వండుకొని తింటుందట కళ్యాణ్కి న్యాయం జరిగేదాకా అనేసి చెప్తూ ఉంటుంది. ఏంటి ఇలా ఎందుకు చేసావు ధనలక్ష్మి అంటే నా గోడు ఎవరు పట్టించుకోవట్లే కదా, అందుకనే నేను ఇలా చేశాను అనేసి ధనలక్ష్మి అంటూ ఉంటే, అప్పుడే రుద్రాణి మాత్రం, ఏంటి నాన్నగారు మీరేం పట్టించుకోకుండా అలానే ఉన్నారేంటి, ధనలక్ష్మి అంత బాధపడుతుంది, ఎవరిదంట్లో కలవకుండా తను ఒక్కతే వండుకొని తింటుంది, అయినా మీరేం పట్టించుకోవట్లేదేంటి, ఏం మాట్లాడట్లేదేంటి అంటే ఇంద్రవేణి అంటుంది, ఏంటి నీకేమవుతుంది, తను అలా చేస్తే ఫస్ట్ ధనలక్ష్మి చెడగొట్టేదే నువ్వు అనేసి అంటూ ఉంటుంది ఇంద్రవేణి. అప్పుడే ఇంకా ప్రకాష్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ధనలక్ష్మి, ఏంటి ఈ పని నీకు, ఇదైనా ఆస్తి పంచడం అంటే బ్రెడ్ ముక్క 10 మంది పంచిపెట్టడం అనుకుంటున్నావా, ఇది దుగ్గిరాల నిలయం, ఇది ఒక్కసారి ఆస్తి చెల్లాచెదర పంచారంటే ఎటు వాళ్ళు అటే వెళ్ళిపోతారు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదా, అయినా మనం ఈ ఇంట్లో ఉన్నంత వరకే మనకు గౌరవం మర్యాద ఉంటుంది అనేసి చెప్తూ ఉంటాడు ప్రకాష్. అప్పుడే ఇంద్రవేణి, ఇన్నాళ్ళకు చాలా మంచి మాట చెప్పావు ప్రకాష్, అయినా ఈ విషయం నీ భార్యకు అర్థం కావట్లేదు, అంటే ఇప్పుడు ఆస్తి పంచిపెడితే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరిపోతారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే బతికిపోతారు, ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ధనలక్ష్మి, నీ కొడుకు కోసం న్యాయం జరగాలంటే న్యాయం చేసేదాకా పోరాడు, కానీ ఇంటిని ముక్కలు చేయడం అన్న ఇందులో ఏమాత్రం న్యాయం ఉంది అనేసి ఇంద్రవేణి అంటూ ఉంటే, అత్తయ్య గారు మీవన్నీ నీతి వాక్యాలు బాగానే చెప్తారు, కానీ నా కొడుకు న్యాయం జరిగే వరకు, ఏ ఆస్తి పంచే వరకు మాత్రం నేను ఈ విధంగానే వేరుగానే వండుకొని తింటాను అనేసి అంటూ ఉంటే, అప్పుడే ప్రకాష్, నువ్వు ఇంత కష్టపడి వండుకుంటాడే ఎవరెందుకు అంటారు, నీ చావు నువ్వు చావు అనేసి ప్రకాష్ అంటూ ఉంటారు. అప్పుడే రుద్రాణి వాళ్ళ నాన్నగారితో అంటుంది, ఏంటి నాన్న మీరేం సప్పు చేయట్లేదు ఏంటి అలానే చూస్తున్నారు అంటే, అప్పుడే సీతారామయ్య గారు అయితే, అరే ప్రకాష్ నీ భార్యకు వేరే అంటుకుంటుంది కదా, తనకు పాత్ర సరిపోకుండా చెప్పు, వాటిని నేను పంపిస్తాను, అవి ఏమో కావాలో తనకు చూడు అనేసి సీతారామయ్య గారు చెప్పేస్తే వెళ్ళిపోతారు. ఇంకా అందుకైతే అందరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రకాష్ కూడా, మా నాన్నగారు కూడా ఆదేశం ఇచ్చారు కదా, నీకు ఏమేమి కావాలో చెప్పు, అన్నీ మర్చిపోకుండా తీసుకొస్తాను మరి అనేసి ప్రకాష్ అంటూ ఉంటే, ఇంకా ధనలక్ష్మి అయితే కోపంతో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే, అంతే మీరంతే ఇలానే చేస్తారు అంటే, అయినా ఇంద్రవేణి అంటుంది, రుద్రాణి నువ్వు ఇంకోసారి ధనలక్ష్మిని అలా రెచ్చగొట్టి నువ్వు మాట్లాడైతే నీ విషయంలో నేను నిర్ణయం వేరే తీసుకుంటాను, ఆ పరిమాణాలు వేరేలాగా ఉంటాయి అంటే, అత్త నీకు అర్థం కావట్లేదా, ఒకవేళ అమ్మమ్మ గారికి నీకేమైనా ఆస్తి ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఇవ్వననేసి చెప్తూ ఉంటుంది, అదే అర్థం చేసుకోకుండా నువ్వెందుకు అన్నిట్లో వేరు చూస్తావు అనేసి ఇంకా స్వప్న అయితే చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా రుద్రాన్ని కూడా కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూసినట్లయితే రాజు అయితే తన బెడ్రూమ్లో కూర్చొని అవన్నీ తీసుకొస్తాడు కదా ఫొటోస్, అవన్నిటిని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తన అంతరాత్మ దగా మోసం కుట్ర అంటే, అంతేలే నేనేం చేయలేదు, ఇలా చేయడం తప్పేమీ కాదు అనేసి అనుకుంటా అవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సీతారామయ్య గారు వచ్చేసి, ఏం చేస్తున్నావు, అప్పుడు సీతారామయ్య రావడంతో అవన్నీ దాచిపెడుతూ ఉంటారు. ఏంటి నేను రావడంతో అన్నీ ఏదో దాచిపెడుతున్నావు ఏదో హడావుడిగా అంటే, ఏం లేదు తాతయ్య, రేపు డిజైన్స్ అన్నీ చేయాలి కదా అందుకే చూసుకుంటూ ఉన్నాను, అయినా రేపు గెలిచేది ఎవరో, ఇంకెవరు గెలుస్తారు నేనే చూడు అంటే, ఎవరు గెలిచినా మన కంపెనీకే కదా కాంట్రాక్ట్ వచ్చేది, అందులో అంతగానే ఏముంది అనేసి అనుకుంటూ ఉంటారు. సరే ఇంక చేసింది చాలు కానీ పడుకో అనేసి సీతారామయ్య ఏదో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ధనలక్ష్మి అయితే పొద్దున్నే లేచి పూజ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేసావు అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే రాజు అయితే మళ్ళీ అంటే
ఇప్పుడు డిజైన్ సబ్మిషన్ చేయడం కాకుండా కావ్య అసలైంది మీటింగ్కి అటెండ్ కాకుండా చేయాలి. ఆ డ్రైవర్ కాల్ చేసి అతని లేట్గా రమ్మని చెప్దాం అనేసి చెప్తా ఉంటాడు రాజు. ఇంకా డ్రైవర్కి అయితే కాల్ చేసి రోజు నువ్వే కదా తీసుకొచ్చేది కావ్య మేడంని, రేపు మాత్రం లేట్గా తీసుకురావాలి, అన్నీ తిప్పి తిప్పి లేట్గా ఆఫీస్కి 10 గంటల లోపు వచ్చేటట్టు చూడు అంటే, సార్ మేడంకి డౌట్ వస్తుందేమో మళ్ళీ నన్ను తిడుతూ ఉంటుంది అంటే, అదేం లేదు లేకుండా నువ్వు తీసుకొస్తే నేనే తిడతాను అనేసి రాజుతో చెప్తాడు. ఇంక ఇక్కడ చూసినట్టయితే కావ్య అయితే హడావుడిగా రెడీ అయితే బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా ధనలక్ష్మి కనకం అయితే పూజ చేస్తూ ఉంటుంది. తనకి గీసిన డిజైన్స్ అన్ని పెన్సిల్స్ అయితే అక్కడ దేవుని దగ్గర పెడతా ఉంటుంది. అప్పుడే కావ్య, ఏంటి అవన్నీ అక్కడే పెట్టావు, ఆయుధ పూజ చేశాను నీకోసమే, నువ్వు ఎలాగైనా గెలిచి రావాలనేసి అంటే, ఏంటమ్మా నా వంతు ప్రయత్నం నేను చేశాను, గెలుస్తానో లేదో అనేది ఆ దేవుడికి ఎరుక అనేసి కావ్య అంటూ ఉంటే, అలా అంటావేంటి కావ్య, నువ్వు గెలవాలనేసే కదా నేను కోరుకున్నది, అయినా మళ్ళీ ఎందుకు అలా అంటావు, చూద్దామమ్మా రేపు చూస్తాంలే ఏం జరుగుతుందో అనేసి ఇంకా కావ్య అయితే హడావుడిగా బయలుదేరుతూ ఉంటుంది. ఇక చూసినట్లయితే ఆటో డ్రైవర్ మొత్తం, మేడం ఇంకొక 10 నిమిషాలు ఆగండి, రాహుకాలం ఉంది, మంచి ముహూర్తం అంటే, అదేం లేదు ఇంకా 10 నిమిషాలు ఆగామంటే నాకు అక్కడ టైం అయిపోతుంది, మీటింగ్ ఉంది, పద వెళ్దాం తొందరగా అనేసి కావ్య అయితే కంగారు పెడుతూ ఉంటుంది. ఇంకా కంగారు తట్టుకోలేకైతే డ్రైవర్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసిన రాజు కూడా చాలా హడావుడిగా రెడీ అయ్యేసి కింది దిగుతూ ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే ఏమవుతుంది ఏంటి, మరి కావ్య గెలుస్తుందా రాజు గెలుస్తాడా అనేసి. ఇంకా రాజు అయితే ఏకంగా, ఇంకా రేపు కాబోయే సీఈఓ నేనే, అందుకే ఇంత హడావుడిగా రెడీ అయ్యేసి వచ్చాను, ఇంకా సేపట్లో నాకు మీరు అందరూ కంగ్రాచులేషన్ చెప్తారు అనేసి ఇంట్లో వాళ్ళకైతే చెప్తూ ఉంటారు రాజు. అదేంట్రా అలా అంటావు అనేసి అంటూ ఉంటే, అంతే అమ్మా అనేసి అంటుండే. చూద్దామండి రేపటి ఎపిసోడ్లో మరి కావ్య గెలుస్తుందా లేకపోతే రాజు గెలుస్తాడా, మరి రాజు దొంగతనం చేసే డిజైన్స్ని కావ్య ఏ విధంగా పసిగడుతుంది అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.